హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో ఎడ్యుకేషన్ వార్ అనే అంశంపై ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. విద్యా కమిషన్పై టీచర్ సంఘాల ఫైర్, సిఫార్సులపైన తీవ్ర వ్యతిరేకత, పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తున్న నేతలు అంటూ ఒక వార్త రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సిఫార్సులపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. టీచర్లు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అధ్యాపక సంఘాలు కావచ్చు, విద్యారంగ నిపుణులు కావచ్చు, మరోవైపు నిరుద్యోగులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇట్లాంటి కమిషన్ ఎక్కడ చూడలేము. ఈ విధంగా ఈ సిఫార్సులను అంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కమిషన్ విడుదల చేసిన నివేదికలో విద్యా వార్కు దారితీస్తున్నది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇట్లా విద్యా కమిషన్ వర్సెస్ ఉపాధ్యాయ సంఘాలు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎక్కడ ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేయట్లేదు. విద్యా కమిషన్ పేరెత్తితేనే టీచర్లు సంఘాలు బగ్గుపట్టున్నాయి. కొందరైతే పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తున్నారు. మరికొందరైతే పరిధి దాటి వ్యవహరించాలని కమిషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చెత్త బుట్టలో వేసిన నివేదిక అంటూ జీజేఎల్ఏ చెప్పడం జరిగింది. జూనియర్ లెక్చరర్స్ సంఘం చెప్పడం జరిగింది. విద్యా కమిషన్ నివేదిక సిఫార్సులు చెత్త బుట్టలో వేసిన కూడా పనికి రావని చెప్పేసి మండిపడుతున్నారు. సో ఈ విధంగా ఏది ఏమైనా వెబ్సైట్ రద్దు చేయాలనడం, ఇంటర్ బోర్డు విలీనం చేయాలని అనడం, 12వ తరగతిలో పరీక్షలు పెట్టాలనడం, ఉత్తీర్ణత శాతాన్ని 34 నుండి 40% పెంచాలని అనడం పిచ్చి తుగ్లక్ చర్యగా అభివర్ణించడం జరిగింది. వీటిని ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగం మేలు కోరి కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయాలను నివేదిక రూపంలో తీసుకొచ్చారని మండిపడ్డారు. వాస్తవం చెప్పండి, ఈ ఐఏఎస్ ఈ పైల్వాన్ ఉన్నాడు కదా, ఈ పైల్వాన్ నేనే నెంబర్ 1, నాకే అన్ని తెలుసు, ఇంకే అంటే నేను ఏది చెప్తే అదే అనుకుంటారు. ఇక్కడ ఏపీలో ఏం జరిగింది మన అందరికీ తెలుసు. అసలు ఒక ఐఏఎస్ నువ్వు ఏం చేయను అసలు నాకు అర్థం కాదు. ఐఏఎస్ ఆఫీసర్కి డిగ్రీ పాస్ అయితే చాలు, కానీ ఒక ఉపాధ్యాయుడు కావాలంటే డిగ్రీ పాస్ కావాలా, అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ, టెట్ పాస్ కావాలా, ఎంట్రన్స్ రాయాలా, బీఈడి రాయాలా, బీఈడి చేయాలా, ఇవన్నీ రాసిన తర్వాత లాస్ట్ మన డిఎస్సి పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. డిఎస్సి ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి పరీక్షలు ఏ డిపార్ట్మెంట్కి ఉండవు, ఎక్కడ కూడా ఉండవు ఇన్ని పరీక్షలు. చెప్తున్నా కదా, గ్రూప్ 1కు లేవు. ఈవెన్ సివిల్స్లో కూడా ఇంత టఫ్ ఉండదు. ఒక ఉపాధ్యాయుడు అంటే ఒక గొప్ప మేధావి సెలెక్ట్ చేసేటప్పుడే 100 రకాల వడపోత ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు ఉద్యోగం వచ్చినాక ట్రైనింగ్ ఉంటుంది, కానీ టీచర్లకు అట్లా కాదు. ముందు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఉద్యోగం ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు. ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, ఉద్యోగానికి సెలెక్ట్ అయితేనే కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి తీసుకుంటారు. ట్రైనింగ్ పీరియడ్లో కూడా జీతం ఇస్తారు. మరి ఉపాధ్యాయులకు ఒక బీఈడి చేసిన అభ్యర్థి కొన్ని లక్షల మంది ఆల్రెడీ ట్రైనింగ్ పొంది ఆ తర్వాత వాళ్ళని ఉద్యోగాన్ని సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఇంత వడపోత అనేది ఏ ఉద్యోగం లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు. ఇలాంటి పైల్వాన్లందరూ వచ్చి నేనే మొత్తం నాకే తెలుసు అన్నట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి కమిషన్ తయారు చేయడము, ఏదో ప్రభుత్వ మన్నన పొందడం కోసము, ప్రభుత్వం మెప్పు పొందడం కోసం ఇలాంటి కమిషన్ తయారు చేయడం తప్ప వేరే ఏం లేదు. మరి చెప్పలే, ఉద్యోగులకు జీతాలు ఎక్కువని చెప్పిన నువ్వు మరి రాజకీయ నాయకులకు ఇన్ని జీతాలు ఎందుకు, సేవ చేసేవానికి ఇంత జీతాలు ఎందుకు? 30 ఏళ్ళు పని చేసినటువంటి ఒక ఎంప్లాయీ జీవితాంతం కూడబెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వమని ఎందుకు చెప్పవు? నీ పరిధిలో లేని అంశం గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి? అసలు నీ పరిధిలో ఏముంది? పాఠశాలలు బాగు చేయాలంటే ఏం చేయాలని ఒక విద్యా నివేదిక, ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న స్కూల్లో ఇవి సమస్యలు ఉన్నాయి, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఖర్చు తక్కువ అయ్యే విధంగా ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పాలా? 100 స్కూళ్ళు ఏర్పాటు చేస్తే 1000 కోట్లు కావాలి. ఇప్పుడు బిల్డింగ్లు శాంక్షన్ చేయాలా? ఆ బిల్డింగ్లు ఏం చేస్తారు? కాంట్రాక్టర్లకు ఇస్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఇస్తారు, కమిషన్లు పోతాయి. మరి ఆ విధంగా చేసే వాళ్ళు ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టి జిల్లా మొత్తం ఉన్న స్కూళ్ళని అయిపోతాయి కదా. మరి ఇలాంటి పరిస్థితి చేయక నువ్వు అలాంటివి ఏం చేస్తావు? 8,000 కోట్లు ఇతర దేశాల నుంచి, ఇప్పుడు ఎన్నో బ్యాంకుల నుంచి తీసుకొచ్చి విద్య కోసం ఖర్చు పెట్టాలంటున్నారు. 8,000 కోట్లు సక్రమంగా విద్య కోసం మీరు ఖర్చు పెడతారా? ఇందులో ఎన్ని ఎటు దారి మళ్ళీ తెలీదా? కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే పరిస్థితులు అర్థం చేసుకోవాలి అంతే, అవన్నీ చెప్పరు. ఏమనంటే ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయలేరు. ఎవడు ప్రూవ్ చేస్తాడు ఇక్కడ? కాబట్టి అందరికి అన్ని విషయాలు తెలుసు, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. మరి ముఖ్యమంత్రికి ఎంత జీతం ఉంది, ఎమ్మెల్యేలకు ఎంత జీతాలు ఉన్నాయి? మరి 5 ఏళ్ళ కోసం టెస్టులు పెడితే రాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, 6 నెలలకు పరీక్ష మీరు కూడా రాయండి. 5 ఏళ్ళు ఉంటారు కదా మీరు. మీ పరిపాలన బాగా లేకపోతే రీకాల్ చేయండి, మీ పదవిని తొలగించండి. 6 నెలలు పని బాగా లేకపోతే మరో 6 నెలల్లో నిరూపించుకోవాలి వాళ్ళు. 1 ఇయర్లో రిఫరెండం పెట్టి ఏడాదికి ఒకసారి పరీక్షలు పెట్టాలా? ఏడాదికి ఒకసారి మళ్ళీ వాళ్ళకి రిఫరెండం పెట్టి వాళ్ళ పనితీరు బాగా లేకపోతే ఉన్న ఎమ్మెల్యేని వెనక తీసుకురండి, వాళ్ళు ఉన్న పదవిని పోగొట్టండి. అది సాధ్యమవుతుందా?
5 ఏళ్ళు పని చేసిన వాళ్ళకేమో జీవితాంతం పెన్షన్ ఇస్తాడు. 30 ఏళ్ళు పని చేసినటువంటి ఎంప్లాయీస్‌కి మాత్రం పెన్షన్ వద్దు. పెన్షన్ లేకపోగా వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఇవన్నీ. ఇప్పుడు ఏం లేదు, డీఏలు గాని, పీఆర్సీ గాని ఇవన్నీ ఎగ్గొట్టడానికి ఇది ఒక ప్లాన్‌గా జరుగుతుంది. నాకు తెలిసి ఆకునూరి మురళి గారు కూడా ఇందులో పెద్దగా పాత్ర పోషించింది ఏం లేదనిపిస్తుంది. ఒక స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆయన తీసి చూపెట్టిండంతే. ఊకే ప్రతిసారి నేనే చెప్తే బాగోదు, ఈసారి మీరు చెప్పండిరా బాబు అన్నటువంటి పరిస్థితి. సో, ఇట్లా ప్రభుత్వమే ఇవన్నీ చేయిస్తుంది అనడానికి ఒక బలమైన సాక్ష్యంగా మనం పరిగణించవచ్చు. సో, ఏది ఏమైనా మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలంటే ప్రైవేట్ స్కూల్ బంద్ చేయాలి. మరి ప్రైవేట్ స్కూల్‌లలో ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలను ఆసరా చేసుకున్న వాళ్ళని క్లోజ్ చేయొచ్చు గదా! ఏంది క్లోజ్ చేస్తే ఏమైతది? ఉన్న పిల్లలంతా గవర్నమెంట్‌లోకొస్తారు. మరి గవర్నమెంట్‌లో ఓటు చదువు చెప్పాలా? ఓటు జీతాలు ఇయ్యాలా? ఉన్న స్కూల్‌లను మూసివేసే ప్లాన్ ఇదంతా. కొత్త స్కూలు ఓపెన్ చేయడం గాదిక్కడ. 1,00,000 కంటే ఎక్కువ టీచర్లుంటే ఇప్పుడు 1,00,000 మంది అయ్యిర్రు. రేపు పొద్దున 70,000 మంది అయితరు. ఇంకా రేషనలైజేషన్ చేస్తూ ఓ 20,000 మందో, 30,000 మంది చేస్తారు ఇగ అంతే. ఒక మండలంకి 3, 4 స్కూలుంటాయి ఇక. ఇప్పుడు ఇప్పటిలాగా 20,000 ఇప్పటికి 10 స్కూల్లు, 15 స్కూల్లు, 20 స్కూల్లు ఇట్లుండయి. అందరికి అందుబాటులోకి విద్య తీసుకురావడానికి ఏమైనా చేయాల. అంతేగాని ఇక్కడ మండల్‌కు 4 స్కూల్లు పెడతాము. ఏమంటున్నారు? ఒకటే మండలంలో గురుకులాలుంటాయి. మోడల్ స్కూల్ ఉంటది. కేజీబీలుంటాయి. మళ్ళీ జెడ్‌పీహెచ్ స్కూలుంటాయి. ఇవన్నీ తీసేసి అన్నీ ఒకటే స్కూల్ పెట్టేస్తే అయిపోతది కదన్న ప్లాన్ ఇదంతా. మండల్‌కి ఒకటో, రెండో చేస్తారు లాస్ట్‌కు. ఇప్పుడు నియోజకవర్గానికి ఒకటి అంటారు. రేపొద్దున మండల్‌కి ఒకటి అంటారు. మండల్‌కి ఒకటో, రెండో స్కూల్ పెట్టేసి సైలెంట్‌గా అంటే ఉపాధ్యాయుల యొక్క ఉన్న క్యాండిడేట్‌ల సంఖ్య తగ్గించి జీతాల భారం తగ్గించుకోవాలనుకుంటున్నారు. జీతాల భారం తగ్గించడానికి ఇదొక్కటే దొరికిందా రూలు? ఇదొక్కటే దొరికిందా మార్గం? స్టార్టప్‌లు పెట్టిపియండి. పెట్టుబడులు రప్పించండి. కొత్త ఇన్వెన్షన్ కనుక్కునే వారికి కొంత ఐడియాలకు కొంత ప్రోత్సాహం ఇవ్వండి. ఆ! ఉద్యోగాల కల్పన ఏ విధంగా ఉంది? ఎట్లా చేస్తే ఉద్యోగాలు కల్పన చేస్తాము? ఉచిత పథకాలు బంద్ చేయండి మొత్తం. పేదవాడుకున్నాడు. దిక్కు లేదు, వాడికి తిండికి దిక్కు లేదు. అలాంటి వాడికి రేషన్ ఇవ్వు. ఎంతమందికి 4, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఎకరాలు ఉన్నోళ్ళకి ఎంతమందికి రేషన్ వస్తలేదు? ఎంత కరెక్ట్ చేస్తున్నారు? ఎంతమందికి రైతు బీమా వస్తలేదు? ఎంతమందికి రైతు భరోసా వస్తలేదు? ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి? అవసరం ఉన్నోళ్ళకి ఇవ్వాలి పథకాలు. అవసరం లేనోళ్ళకి ఇవ్వద్దు. ఇవన్నీ చూసుకోవాలి లెక్కలు. సో, ఈ విధంగా ఎడ్యుకేషన్ వారంటీ ఒక వార్త రావడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి.